సో హలో అందరూ, మరో కొత్త వీడియోకి స్వాగతం. నేను మీ టెల్సన్ని. సో అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. సో ఏంటంటే గత వారం క్రితం నాతో పాటు ఒక బాధాకరమైన విషయం జరిగిందనమాట. అదేంటంటే అసలు చెప్పడానికి కూడా కొంచెం బాధగా ఉంది, కానీ అంతేనా అది యాక్సెప్ట్ చేయాలి కదా. అందుకనే ఈ వార్త అనేది మీ అందరితో పంచుకోవాలని నేను ఇప్పుడు అనుకున్నాను అనమాట. సో ఏంటంటే నేను మామూలుగా వాళ్ళు పొద్దున్నే నేను కాలేజ్కి వెళ్తూ ఉన్నాను అనమాట. కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడేమో అసలు ఏం జరిగింది అంటే, అసలు ఆ ట్రైన్ ఉంటుందిగా, అసలు సబ్వే అనేది సాధారణంగా అదే ఉపయోగిస్తారనమాట. వాళ్ళు ఇక్కడ నేనుండే చోట బర్లిన్లో చాలా సహజంగా ఉపయోగిస్తారనమాట. అయితే వాళ్ళు పొద్దున్న సుమారు 8ంటికి అనమాట. 8ంటికి ఏమో అసలు ఎప్పుడైనా అది కొంచెం హడావిడిగా ఉంటుంది అనమాట ట్రైను. అసలు అందరు జనం అంతా ఒకే చోట వస్తారనమాట. అసలు ఇదనేది చాలామందికి తెలియని విషయం అనమాట. అసలు ఏంటంటే నేను హఠాత్తుగా ఒకసారి నేను మెసేజ్ చూస్తున్నాను అనమాట నా ఫోన్లో. వాళ్ళు మెసేజ్ చూసేటప్పుడు నేను ఒక్కసారి ఒక 2-3 సెకండ్లకి నా ఫోను ఇక్కడ కుడివైపు పాకెట్ ఉందిగా, ఇక్కడ ఈ పాకెట్లో ఇలా పెట్టుకున్నాను అనమాట. అదే పెట్టుకున్న తర్వాత అసలు నేను నా తాళం చెవి అనేది నేను బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇలా మలిసాను అనమాట ఇక్కడ. అయితే పెట్టుకున్న తర్వాత అసలు ఒకేసారి నా చెయ్యి ఇలా ఫోన్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడేమో అసలు నా జేబు ఖాళీగా ఉంది. అసలుకి నేను అనుకున్నా అసలు ఇదేంటి నా జేబు ఇంత ఖాళీగా ఉందని నేను అనుకున్నా. వాళ్ళు చూస్తేనేమో నేను 2-3 పాకెట్లు ఒకసారి ఇంకోసారి చెక్ చేసి చూసాను అనమాట. వాళ్ళు చెక్ చేసి చూస్తేనేమో అసలు ఆ ఫోన్ కనిపించలే అసలుకి. అదే అసలు అది కూడా నాకు ఆశ్చర్యం వేసింది. అసలుకి నేను చూసా అసలు ఫోన్ కిందేమని అక్కడ పడిందా అని ఇలా గ్రౌండ్ మీద చూసాను అనమాట. అసలు నేల మీద కూడా అసలు ఫోనే లేదు. అప్పుడు నాకు అర్థమైంది అసలు నేను చుట్టుపక్కనున్న 2-3 వ్యక్తులను అడిగా, వాళ్ళు మీకు ఇక్కడ ఫోన్ పట్టదు కనిపించిందా అని నేను అడిగా వాళ్ళని. అయితే వాళ్ళ సమాధానం ఏంటంటే అసలు మేమేం చూడలేము, ఇప్పుడే ట్రైన్ ఎక్కాము వాళ్ళు చెప్పారనమాట. అది జరిగింది. అయితే అప్పుడు నాకు అర్థమైంది అసలు ఒకసారి నాకు ఇలా అవమానం వచ్చిందనమాట, అసలు ఫోన్ కనుక ఏమైనా దొంగలించబడిందా అని. అయితే నేనేం చేశా, అసలు ఒకసారి అసలు దొంగలించబడింది అని అసలు ఇంత కరెక్ట్గా చెప్పాలంటే నేను ఫస్ట్ ఏం చేశానంటే, అక్కడ ఇదే లైక్ ఒక కంపెనీ కోసం, ట్రైన్ కంపెనీ కోసం పనిచేసి ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళిద్దరు అవపడ్డ తర్వాత వాళ్ళని ఫోన్ అడిగా, ఇలా చెప్పా జరిగిన విషయం అంతా చెప్పే వాళ్ళకి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, నీ నంబర్ ఏదైతే ఉంది కానీ నీ పోయిన ఫోన్ నంబరు, ఆ నంబర్ చెప్పు, నేను ఒకసారి ఫోన్ చేసి వస్తానని చెప్పారు వాళ్ళు. అయితే వాళ్ళు ఫోన్ చేసి చూసిన తర్వాత అది స్విచ్ ఆఫ్లో ఉంది, పైగా అదేమో డీయాక్టివేటెడ్ అయిందని చెప్పింది. అయితే అప్పుడు వాళ్ళు చెప్పారు ఇది ఎవరో ఖచ్చితంగా దొంగలించారు, అసలు ఈ ఏరియా మాత్రం అసలు మొత్తం అసలు దొంగలే, అసలుకి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు నాకు చెప్పారు. ఇక వాళ్ళు పోయిన తర్వాత ఇంకేం జాగ్రత్తగా ఉండాలని నేను అనుకున్నా. అసలుకి నాకైతే అసలు ఒకేసారి అసలు ఏం చేయాలో అర్థం కావట్లే, అసలు కోపం వచ్చింది. అసలు ఎందుకంటే అసలు మన ఫోన్లోనే అన్నీ ఉంటాయి కదా, మన జ్ఞాపకాలన్నీ, వాళ్ళు మన ఫోటోలు కానీ అన్నీ అందులోనే ఉంటాయిగా. అది సో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక సలహా ఇచ్చారు, చుట్టుపక్కనే ఒక 10 నిమిషాలు నడిస్తే ఒక పోలీస్ స్టేషన్ అవపడిద్ది అనమాట మీకు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు కంప్లైంట్ చేయండి అని వాళ్ళు చెప్పారు. అయితే నేనేమో అసలు ఒకేసారి నాకు భయం వేసింది. అసలు అలా ఎలాంటి ఫీలింగ్స్ వచ్చిందో అసలు నేను చెప్పలేకపోతున్నా. వాళ్ళంతా అసలు ఎందుకంటే అసలు మన జీవితం మొత్తం అసలు ఫోన్లోనే ఆధారపడిందిగా. వాళ్ళు మన కాంటాక్ట్స్ కానీ, అసలు ఏమన్నా మెసేజ్లు కానీ, అసలు మన మొత్తం బ్యాంకు డీటెయిల్స్ అని అందులోనే ఆధారపడి ఉంటాయి అన్నమాట. అసలు సాధారణంగా అయితే ఇప్పుడు ఎవరన్నా డబ్బులు కొట్టినా కూడా మన ఇంత లైక్ ఫీల్ అవ్వలే, కానీ ఒక్కసారి మన ఫోన్ పోయిందనుకో అసలు అది ఎలా ఉంటుందో కూడా అసలు అనిపించదు. అసలుకి నాకు మొదటిసారి ఇలా జరిగింది అదనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను అసలు కొత్త ఫోన్ నుంచి నేను రికార్డ్ చేస్తున్నా. అయితే వాళ్ళేమో ఇక కేసు పెట్టారు, దానికి ఒక కాపీ ఇచ్చారు. ఇక వాళ్ళు ఒక నంబర్ ఇచ్చారనమాట, అసలు కేసు నంబరు. వాళ్ళని ఎప్పుడన్నా కాల్ చేయమని చెప్పారు కేసు గురించి అడగడానికి. అయితే నాకు నంబర్ ఇచ్చారు, ఇలా లైక్ వెతుకుతూ ఉన్నారని వాళ్ళు చెప్పారు. ఇక నిన్న ఫోన్ చేసి అడుగుతానేమో. అయితే ఒక మంచి శుభవార్త ఏమన్నా ఉంటే అది మీతో పంచుకోవాలనుకున్నా.
అదేంటంటే నా ఇంట్లోనే ఒక ట్యాబ్లెట్ ఉందన్నమాట, ఐప్యాడ్ ట్యాబ్లెట్. అయితే అందులో ఏంటంటే నా ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి, నా అకౌంట్లన్నీ. అయితే నేనేం చేసా, కొత్త ఫోన్ కొన్న తర్వాత, అసలు కొత్త సిమ్ తీసుకున్న తర్వాత నేను అమ్మటే ఏం చేశానంటే అసలు ట్యాబ్లెట్లోకి మొత్తం ఇక లాగౌట్ అయ్యాను అనమాట. అసలు ఆ ఫోన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, అదేంటంటే దొంగలించబడింది అని చెప్పి మనం రాయొచ్చు అనమాట. అది ఆప్షన్ క్లిక్ చేసింది అనుకో, ఇక ఆ ఫోన్ ఇక తెరవదు అనమాట, ఇక డేటా మొత్తం ఎరేస్ అయిపోయింది. అది నేను చేసిన ఒక మంచి విషయం. ఇక దేవుడి దయ వల్ల అసలు ఏ డేటాకి ఏం కాలే, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. నా ఫోటోలు, మెసేజ్లు అన్నీ, మీ కాంటాక్ట్స్ అన్నీ అలానే ఉన్నాయన్నమాట. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, అసలుకి మీరు ఎప్పుడన్నా అసలు రైల్లో ప్రయాణించేటప్పుడు కానీ ఎక్కడైనా, ఇక్కడ మాత్రమే కాదు, అసలు యూరోప్లో ఎక్కడికన్నా వెళ్ళినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ విషయం గురించి. అది